శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. మరి ఆ శిక్ష పడే విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తోందా, లేకపోతే కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళొద్దు, ఏది ఒకవేళ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినా దాన్ని కక్షలానే చూస్తారు అన్న ఆలోచనలో ఏమైనా ఉందా ప్రభుత్వం? లేదండి, తప్పు చేసిన వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళని శిక్షించండి అని ప్రజలే అంటున్నారు. ప్రజలతోటి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏంటంటే ప్రతి వారం ఒక రివ్యూ పెడదాం. ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇన్ని సంవత్సరాల్లో మొన్న వెలుగొండ అదే వినుకొండ ఘటనకి వచ్చాడే తప్ప ప్రెస్ మీట్కి ఎక్కడైనా మీరు చూసారా సీఎంని? వచ్చేసి అక్కసు ఇప్పుడు వాళ్ళు గెలిచేశారు, మనకి పవర్ లేదు, ఒక దాంట్లో ఉండిపోయాడు ఆయన ఆ ట్రాన్స్లో. ఇప్పుడు ప్రతి వారం ఒక సమీక్ష పెట్టి ఏ రంగంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు, అక్కడ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ వనరులు అయ్యి ఇక్కడ ఎందుకు మైనస్ అయినాయి, మధ్యంలో ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, రాష్ట్రం ఇలా అయ్యింది అని ప్రజలకి ఎప్పటికప్పుడు వివరంగా తెలియజేస్తేనే ఈ గవర్నమెంట్ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళగలుగుతుంది, మనం క్రిస్టల్ క్లియర్గా ఉండాలి అని ఇద్దరు నాయకులు గట్టిగా డిసైడ్ అయ్యారు. సో మరి మీ పరిస్థితి ఏంటి? మీకేంటి, ఏమి ఇవ్వబోతున్నారు? ఏదైనా పోస్టులు ఉండబోతున్నాయా? మీ సేవ ఆయన ఒక మాట అన్నారండి మొన్న జనసేన పార్టీ ఆఫీసులో డిప్యూటీ సీఎం గారు అన్నారు, ఎవరికి ఏదైనా కావాలో మనసులో మాట చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, చెప్తే మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఇది కావాలని నేను అడుగుతాను, మీరు చెప్పండి ఏం కావాలో అంటే సరే మీరు చెప్పండి, దానికి అర్హులో కాదో నిర్ణయించి మేము చెప్తాం. ఒకవేళ ఏదన్నా రాలేదన్నా కూడా మీరు బాధపడకండి, ఒక జన సైనికులుగా ఇంకా మీరు కష్టపడండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి, అభివృద్ధి పదంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని చూడండి, ఆ విధంగా మీరు పనిచేయండి. ఒకవేళ వచ్చిన వాడికి ఇతనికి వచ్చింది మనకి రాలేదని మీరు ఎప్పుడు బాధపడద్దు. సో అది నేను ఏం చెప్పారు మరి మీ మనసులో? ఆయన ఒక మాట చెప్పాడు, ఫస్ట్ ఎలక్షన్ ఇంకా జరగలేదు, నేను వెళ్ళి 2020 నుంచి సింపథైజర్గా ఉన్నానండి, 24లో కండువా వేసుకున్నాను. ఆయన దగ్గరికి మే నెల ముందు, ఎప్పుడు ఒక 4 నెలల ముందు, మార్చ్ బిఫోర్ వెళ్ళంగానే లోపలికి వెళ్ళి ఆయన నేను కూర్చున్నాను, 1 అవర్ మీటింగ్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఏదైనా ఎమ్మెల్యే టికెట్ కానీ భలేవాళ్ళు అండి. నాగబాబు గారికి లేదండి, పార్టీ పరంగా ఎన్నో మీరు త్యాగాలకి ఇచ్చేశారు, అద్భుతమైన వ్యక్తి నాగబాబు గారు ఎంపీ అవుతున్నారని మేము చాలా ఆనందపడ్డాం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షేరింగ్లో అది కూడా మిస్ అయింది. సో పృథ్వీ గారు, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు నాకు అంతే ముఖ్యం అన్నాడు మాట. అదే మాట చిరంజీవి గారికి కూడా చెప్పాను నేను. ఆయనకి దాదాసాహెబ్ పాల్కే మొన్న వచ్చింది చూడండి పద్మవిభూషణ్, అప్పుడు వెళ్ళి ఆయనకి బొకే ఇచ్చినప్పుడు ఇలా అన్నారండి అని. వాడు ఏది చేయాలంటే అదే చేస్తాడు, ఎవరు చెప్పినా ఆగడు. అదే నాకు ఆస్కార్ అవార్డు అండి ఆ మాట. నేను రెగ్యులర్గా కార్యకర్తలు రెగ్యులర్గా పొలిటీషియన్ లాగా వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి సార్ నాకు ఏమైంది నా అప్లికేషన్ తీసుకోండి అలాంటి పనులు నేను చేయనండి. ఎందుకంటే ఆయన ఎప్పుడప్పుడు కలుస్తుంటాం, కలిసినప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. సో త్వరలో నా ఓటు కూడా పిఠాపురంకి మారుస్తున్నాను, తాడేపల్లిగూడెంలో ఉన్న ఓటు పిఠాపురంకి మారుస్తున్నాం, సభ్యత్వం కూడా పిఠాపురంలోనే ఉంది నాది. సో ఆ రకంగా ప్రతిసారి ఆయన్ని అడుగుజాడలో నడవాలి, ఆయనతో పాటు ఉండాలి. నేను ఒకటే అన్నా, మీరు వేసే ప్రతి అడుగులో మేము ఉండాలి. మేము సపోజ్ మీ ఇంటికి వస్తే మేము భోజనం పెట్టరా సార్ అని అడిగాను నేను. అయ్యి భలేవాళ్ళు అండి, మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూసే బాధ్యత నాది అన్నారు. బయటకు వచ్చి కండువా వేసుకుని మైక్ పట్టుకుని ఇంకా మొదలెట్టాను. అవైలబిలిటీ ఉంటుందా అండి పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు అంటే మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడు అమ్మా, ఎవరో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఎలా అంటే పృథ్వీ గారు వచ్చారు రండి అని. ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన కన్సర్న్ ఓఎస్డీలు ఉంటారు, వాళ్ళకి మనం ఒక వెళ్ళంగానే అయిపోద్దని అనుకోవటం కరెక్ట్ కదండి. మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి, అక్కడ అమరావతిలో ఉంది కాబట్టి మనం ఒక 3 రోజులు దీనికోసం కేటాయించాలి. ఒకరోజు పార్టీ ఆఫీసు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, ఇక్కడ డిప్యూటీ సీఎం గారిని కలవాలంటే ముందు మనం అర్జీ పెట్టుకుని వెళ్ళి ఆయన కలిసేసి మాట్లాడేసి వస్తే చాలండి, అంతే. ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్తాను, మీకు నాకు ఆయన్ని ఆ బొట్టు అది ఆ పూజలు అవి చూసేటప్పటికి కనకదుర్గ గుడి పూజారులు వచ్చి ఆయనకి
పూజ చేస్తున్నారు, ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు అందరూ వచ్చి దండం పెట్టి వెళ్తున్నారు. నాకెందుకు ఆయన చూడంగానే నాకన్నా తక్కువ అండి ఏజ్లో, ఆయన 3 ఏళ్ళు నేనే పెద్ద. నేను ఆయన కాళ్ళకి దండం పెట్టాను. నేను అది విజువల్స్ చేశారు, దాని మీద కూడా ట్రోలింగ్. పదవి కోసం మరి ఇంత నీచంగా ఇది చేయాలంటే ఆయనలో నాకు ఒక దైవత్వం కనపడిందండి. దానికి దండం పెట్టాను. హ్యాట్స్ ఆఫ్ టు పవన్. ఏ పవన్ ఏ ఆంది అని అన్నారు చూసారా, తుఫాన్ లాంటి వాడు అని మన మోదీ గారు. అలాగే ఆయన దగ్గర నుంచి అలాగా చూడంగానే కాళ్ళకి దండం పెట్టి ఆయన షాక్ అయ్యారు, పైకి లేపి దిగారని దగ్గరికి. ఆయన హత్తుకునే విధానంలోనే ఆ ప్రేమ ఆప్యాయత కనపడుతుందండి. అది ఆ ఫీల్ అనేది అనిపించినోడికే తెలుస్తుంది. సో చాలు ఈ జన్మకి మనం అనుకున్నాం, ఆయన అక్కడ చూసాం. సో ఆయన ఏదైనా సరే వాళ్ళ నాగబాబు గారు కానీ, అటు చిరంజీవి గారు కానీ, అక్కడ ఉన్న పనిచేసే నాయకులు కానీ ఒక్కసారి ఆయన ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడే ఉంటాడు ఆయన అన్నారు. ఆయన తర్వాత లోకేష్ గారి ఇంటికి వెళ్ళాం, ఆయన కూడా అన్నయ్య అన్నారు. అప్పట్లో నేను వైసీపీ ఉన్నప్పుడు మీ మీద పాట కూడా పాడాము, అది అంటే భలే అవన్నీ కాదు, మిమ్మల్ని వాడుకున్నారు వాళ్ళు, అది అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. సో ప్లీజ్ కమ్, వీ విల్ సీ యూ ఇన్ గుడ్ పొజిషన్. ఇంకేంటంటే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని ఇంతవరకు కలవలేకపోయాం, ఎందుకంటే ఎక్కువ ఆయనకి పని ఒత్తిడి అయిపోయింది. సో మనకేమో షూటింగ్లు 3 days అయిపోయాక ఇమీడియట్గా మేనేజర్ సార్ బయలుదేరాలని అలా లేకుండా ఆయన అపాయింట్మెంట్ అడిగి తీసుకుని వెళ్తానండి ఆయన దగ్గరికి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరో ఇది యాక్ట్ చేసింది ఇది పృథ్వీ గారు అని అన్న దాంట్లో ఒక డైలాగ్ నేనంటే లొకేషన్లో డైరెక్టర్ గారు ఇలా చెప్తే బాగుంటుంది కదా అని అంటే కొంచెం మార్చి ఇది ఇలా అంటే ఎలా ఉంటుందంటే ఆ రైతు కూలబడిపోతాడండి. నా కూతురుకు ఉన్నది ఎకరమే బాబు, కూలబడిపోతే ఏ నారాయణ ఫ్యాన్ వేయమంటావా అంటాను నేను మినిస్టర్ హోదాలో 4 ఏళ్ళ నుంచి వేస్తానే ఉన్నారండి, వద్దండి అంటే అది కామన్ మ్యాన్కి వెళ్ళిపోయిందండి. అది ఆయన చూసి బాగా నవ్వుకున్నారంటే ఇన్స్పైర్డ్ అయ్యి మా RRR రాజు గారు ఎక్కడున్నా బ్రహ్మాండంగా మాట్లాడేవయ్యా నువ్వు, ఆయనకి ప్రచారానికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళామండి. మొత్తం మన శక్తి ఉన్నంత వరకు తిరిగాం. వారాహి అమ్మ ఆశీస్సులు, అద్భుతమైన ప్రభుత్వం వచ్చింది. ఈ రోజునండి నేను అంటే క్యాస్ట్ గురించి చెప్పట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్లోని టెంపుల్స్ అంతా నేను ఫస్ట్ దుర్గగుడికి వెళ్ళాను. ఫస్ట్ వెళ్తే మీరు నమ్మరు, ఒక సీఎం వస్తే ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి అక్కడ వేద పండితులతోటి ఆశీర్వచనం ఇప్పించి పృథ్వీరాజు నీ మాట అమ్మవారు నీ నోటంట పలికించింది, మేమందరం హాయిగా ఉన్నామయ్యా అని దండం పెట్టారు. ఎంతకన్నా ఇంకేం కావాలండి. అటు సింహాచలం వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందు మా పూజారులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. యు ఆర్ ఆల్సో హ్యాపీ, రైట్. అయితే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో విజయసాయి రెడ్డి గారి అంశం కూడా తెగ వైరల్ అవుతుంది. ఏమిటి ఈ విషయం, ఏమిటి అసలు ఆ బిడ్డ ఏమిటి, ఆ కథ ఏమిటి, ఆ మధుసూదన్ చేసేటటువంటి నిరాహార దీక్షల అసలు దీక్ష ధర్నాలు ఆ మధుసూదను అండి. మేము 2016లోనే మేము ఏదో గిరిజన సాంప్రదాయం ప్రకారం రాసుకున్నాం, కాగితాలు రాసుకున్నాం, విడాకులు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ సాంప్రదాయం ఉంటాం, ట్రైబల్ దాంట్లో ఏదో రాసుకున్నారంటే అవి కుదరవండి, అవి కోర్టు అసలు పరిగణలో తీసుకోవచ్చు. తీసుకుంటే డివోర్స్ తీసుకోవాలి, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అలా మ్యూచువల్ డివోర్స్ ఉంటాయి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయా? అది లేవండి. అదే అలా జరిగింది. 2011లో మేము విడిపోయామండి. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఆయన దారి అది, మాది 2016లో అనుకుంటాం. మా దారి మాదే అని అన్నారండి. 2021లో వీళ్ళిద్దరు బీచ్లో రామకృష్ణ బీచ్లో అందాల ఆడబొమ్మని డ్యాన్స్ చేస్తున్నారు రీలు. ఇది మళ్ళీ కలిసిపోయారేమో భార్య భర్త అలా కాదండి, 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ట్విన్స్ పోతారు. 2 ట్విన్స్ కి కోర్టు ఏం చెప్పిందంటే ఒకళ్ళు మీ దగ్గర పెట్టుకుంటే ఒకళ్ళు ఆమె దగ్గర ఉంటారు. 2 ఏదన్నా ఒకసారి నెలకు ఒకసారి 2 కలవాలి, వాళ్ళ మంచి చెట్ల గురించి మాట్లాడారు. అది ఓకే, అది గౌరవప్రదం, మంచిది అది. సో ఆమె వర్షంలో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండి అన్ని దోచుకుంది. బంగారు వాకిల్ని, వెండి వాకిల్ని కూడా పట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉయ్యాలు చేయించారు. ఇక్కడేమో విల్లా కట్టే తాపీ మేస్త్రి. ఇవన్నీ జరుగుతున్నాయండి, నిజమేనండి అంటే ఈయన మరి మేము అంతగా ఫస్ట్లో విజయసాయి రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కానీ వీటిలో కానీ 2019లో ఈజ్ ఏ యాక్టివ్ మ్యాన్.
సో మేమంతా ఈయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఎక్కువ, కలిసేవాళ్ళం, ఆయనతో మీకు కలిసేవాళ్ళం అంటే మాట్లాడేవాళ్ళం. తర్వాత ఏంటో బాలకృష్ణ గారి ఎక్స్ప్రెషన్ పెట్టేవాడు ఆయన. ఏదైనా వెళ్తే ఇలా చూడటం అలా చూడటం, ఏదో ఈయన సొమ్ము ఏదో మనం తినేసినట్టు. తర్వాత వైజాగ్లో షూటింగ్ జరుగుతుంటే ఈయన అక్కడే ఉన్నారండి. ఏదో వాళ్ళు పిఏ ఎవరో ఉండి, సారు మీతో మాట్లాడదలుచుకోలేదు అన్నాడు. నిమ్మ ఆయన ఏమన్నా నరేంద్ర మోదీ ఏం మాట్లాడదలుచుకోలేదు అంటాకి. సరే చూద్దాం నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. అది ఏదో ఒక రోజు నాకు యూఎస్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ నాకు ఫోను, ఏంట్రా అంటే ముసలోడు చూడు అన్నారు. అంతే, చూడంగానే ముసలోడు ఎవడబ్బా అని చూస్తే ఇతను నీట్గా ఇలాంటివి ఉన్నాయంటే అంతే. మరి ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకోటి చర్యకు వ్యతిరేక ప్రతిచర్య అంటారు చూసారా, అలాగా ప్రతి చోట ఒక ఇది కొడుతుంటదండి. ఈయన రిలేట్ అయ్యి ఉన్నారని నమ్ముతున్నారు. రిలేట్ ఎందుకు కాదండి, అక్కడే ఇప్పుడు ఉత్తరాంధ్ర మహారాజు అన్నారు కదా ఈయన ఇక్కడ సామంతరాజులు. ఇప్పుడు అప్పట్లో రాజులకి వరుసగా ఒక 10 మందో 15 మందో ఆస్థాన నర్తకులు, రాజుగారు ఏదో మోజుపడి ఈ నర్తకి బ్రహ్మాండంగా ఉంది బ్రదర్, మేము వీరి విశ్రాంతి గృహానికి వెళ్తున్నాం అనే రోజుల్లో తీసుకొచ్చాడు ఆయన. వైజాగ్లో ఉండి ఎంతమంది నాశనం అయిపోయి ఉన్నారు వైజాగ్లో. ఎలాంటి పరిస్థితుల్లో ల్యాండ్లు అయిపోయి వైజాగ్ రాజధాని అని చెప్పి మొత్తం తాకట్లన్నీ వైజాగ్ ఆస్తులు, వైజాగ్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. అప్పుడు ఉత్తరాంధ్రలో ఈయన వెలిగిపోతున్నాడని చెప్పి మేము అల్లూరి అనే సినిమా అండి, శ్రీ విష్ణు హీరో, మేము పొద్దున్నే ఎయిర్పోర్ట్ దిగి నేను హోటల్కి వెళ్తున్నాను, 10ంటికి రండి అన్నారు. నేను ఫ్రెష్ అవుతున్నా, బయటకు వచ్చి చూస్తే రామకృష్ణ బీచ్ నుంచి కారు వెళ్తుంది. ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర మహారాజుకు పట్టాభిషేకం, బర్త్డే అంట నెక్స్ట్ డే, ఎక్కడ ఫ్లెక్సీలు మొత్తం ఇంతంత చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. ఈ న్యూస్ భారతి గారి దగ్గరికి వెళ్ళిందంట సాయంత్రం మధ్యాహ్నం. ఇవన్నీ తీసి పంపించారు, ఆపోజిట్ గ్రూప్ ఉంటారు కదా, పంపించేటప్పటికి ఈయనది చిన్న ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవి ఉన్నాయి, భారతమ్మ గారు పెద్దవి ఉన్నాయి. అంటే అది ఇవన్నీ చూసి కట్ చేశారు. అక్కడ మొత్తానికి రిలేట్ అయ్యి ఉన్నారండి అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు గవర్నర్ ఎన్డీ తివారీ మీద వచ్చింది కదండి, అప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది, కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు.